అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహత్భాగ్యం. ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ. అరుణాచలం పంచభూత ఏకైక అగ్నిలింగం. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచభూతలింగ క్షేత్రాల్లో ఈ అరుణాచలం అగ్నిలింగం కూడా ఒకటి. అరుణ అంటే ఎర్రని, చలం కొండ, ఎర్రని కొండ అని అర్థం. ఈ అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చాలా మంది భక్తులు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో 8 అష్టలింగాలతో పాటు 44 శక్తివంతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. చాలా మంది అరుణాచలం వచ్చిన వాళ్ళందరూ ఈ గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకుంటారు. ఈ వీడియో పూర్తిగా గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, అసలు 8 అష్టలింగాల యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ చెయ్యాలనుకునే వాళ్ళు, అరుణాచలం వెళ్తున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓం అరుణాచలీశ్వరాయ నమః. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అరుణాచల్ టెంపుల్ రాజగోపురం ఎదురుగుండా అయితే ఉన్నాం. ఇప్పుడు నేనైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాను అనమాట. సో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను అనమాట. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పుడు మీ ఇక్కడ ఒక జ్యోతి వెలిగించి, అంటే 365 ఒత్తులు ఉంటారు కదా, అది జ్యోతి వెలిగించి ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే అవ్వాలన్నమాట. సో నేనైతే గిరి ప్రదక్షిణకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాను, రాజగోపురం దగ్గర నుంచి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే ఈ 3 ఆలయాల్ని తప్పక దర్శించాలి. మొదటిది భూత నారాయణ గుడి, ఈ క్షేత్ర పాలకుడు. తర్వాత జంట వినాయకులు, అలానే అరుణామలై, ఉన్నామలై, ఈ 3 ఆలయాల్ని దర్శించాలి. అప్పుడే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అష్టలింగాల్లో మొదటిదైన ఇంద్రలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయం రోడ్డు మీద నుండి అస్సలు కనబడదు, షాపుల మధ్యలో అయితే ఉంటుంది. మనకి బోర్డు అయితే కనబడినా సరే ఈ ఆలయం చాలా షాపుల మధ్యలోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇంద్రలింగం అష్టలింగాల్లో మొదటిది ఈ ఇంద్రలింగం. గిరి ప్రదక్షిణలో దర్శించవలసిన మొదటిది ఈ ఇంద్రలింగం. ఇంద్రుడు స్వర్గానికి రాజు. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వల్ల అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం చేకూరి ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల భక్తులు దీర్ఘాయుష్తో మరియు శ్రేయస్తో దీవిస్తారు. ఇంద్రలింగాల్లో మొదటి అష్టలింగాన్ని చూశారు కదా, పదండి గిరి ప్రదక్షిణలో ఇంకా ఎన్నో అష్టలింగాల్ని దర్శించుకుందాం. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇటు సైడ్ మనకి చాలా రూట్స్ అయితే డివైడ్ అయిపోయినాయి అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. బట్ మనకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయన్నారు. సో బోర్డు అయితే ఇది, మనం ఇలా వెళ్దాం. గిరి ప్రదక్షిణం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారనమాట, ఎలా వెళ్ళాలి, ఇది కరెక్టా రాంగ్గా రూట్ అని కూడా మీరు ఈజీగా అడిగితే అందరు చెప్తారు. సో టైం చూడొచ్చు మీరు, ఇప్పుడే 7:15 అయితే అయిపోయింది. సో ఎప్పుడు కంప్లీట్ అవుద్దని చూద్దాం గిరి ప్రదక్షిణ. మీకు ఎదురుగుండా కొండ ఏదైతే కనపడుతుందో అదే అరుణాచలం కొండ. సో గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే, గిరి అనేది కొండ అంటే అదే అనమాట అరుణాచలం కొండ. సో ఇప్పుడు దీని చుట్టూరు మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చెయ్యాలి. మీకు ఇంకా గిరి ప్రదక్షిణ గురించి అర్థం కాకపోతే ఈ వీడియో ద్వారా మీకు అర్థం అవుతుంది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అనమాట. నేను ఏదైతే మ్యాప్ యూస్ చేస్తున్నానో అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం, మీకు ఆ మ్యాప్ చూస్తే ఏం అర్థం కాదు. సో ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి. దాని తర్వాత ఏంటంటే, ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మొత్తం 44 ఎనర్జీ పాయింట్స్, అంటే 44 పవర్ఫుల్ పాయింట్స్ని అయితే దర్శించుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మనం అగ్నిలింగానికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఎక్కడి నుండి, ఇంద్రలింగం నుండి 1.4 కిలోమీటర్. నేనున్న సెంటర్ నుంచి 1.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ సెంటర్లోకి వస్తున్నట్టయితే వ్యూ అయితే ఎలా ఉంది. గిరి ప్రదక్షిణ అనేది మనం చెప్పులు లేకుండా మన కాళ్ళతో అయితే చేయాలన్నమాట. అండ్ చాలామంది సాక్స్ వేసుకుంటున్నారు, వేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే సాక్స్ అయితే ధరించండి. ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వేసుకుని బట్టి గిరి ప్రదక్షిణ చెయ్యరు. బట్ నార్మల్గా అయితే చెప్తున్నాను. అగ్నిలింగానికి వెళ్ళే ముందు ఇలా మనం వచ్చాం కదా, సో ఈ రోడ్ నుంచి వచ్చాం. అండ్ ఇక్కడ ఒక రెండో రోడ్డు ఉంది, ఇటువైపు అయితే వెళ్ళొద్దు. సో డైరెక్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చేసి
ఇలా అయితే వెళ్ళండి. మీకు అయితే మన గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణలో మరొక అష్టలింగం ఈ అగ్నిలింగం. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనకి అన్ని ఆలయాలు ఎడమ వైపే ఉంటాయి. ఈ అగ్నిలింగం మాత్రమే కుడి వైపు ఉంటుంది. ఎప్పుడు గిరి ప్రదక్షిణ చాలా మంది ఎడమ వైపే చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయం మాత్రమే రోడ్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని దర్శించడం వల్ల ఎటువంటి రోగాల నుంచి అయినా సరే బయటపడతారు. మీ యొక్క ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అలానే ఎటువంటి కష్టాల నుంచి అయినా సరే ఈ అగ్నిలింగాన్ని దర్శించడం వల్ల ధైర్యంగా బయటపడతారు. చూసారా, అందరూ గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడు ఎడమ వైపే చేస్తున్నారు. అందరూ ఇప్పుడు కుడివైపు అయితే ఎవ్వరు వెళ్ళట్లేదు, ఎవ్వరు చేయట్లేదు కూడా. సో చూస్తున్నారు కదా, శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం. ఈయన చాలా గొప్పవారు ఈ ప్రదేశానికి. అండ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. గిరి ప్రదక్షిణ ఉన్నాం కాబట్టి లోపలికి వెళ్తే చాలా టైం అయితే పట్టేస్తుంది. అండ్ బయట నుండి దర్శించుకుని మనం మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. అగ్నిలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం గిరి ప్రదక్షిణలో ముందుకు వెళ్తే శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అయితే కనబడుతుంది. అరుణాచలం వచ్చిన ప్రతి వారు ఈ ఆశ్రమానికి తప్పకుండా వెళ్ళాలి. ఆ స్వామి వారిని తప్పక దర్శించాలి. ఆ పక్కనే మనకి అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకి మరొక ప్లేస్ మనం దర్శించాలంటే ఈ దక్షిణామూర్తి టెంపుల్ అన్నమాట. ఇది దక్షిణామూర్తి వారి ఆలయం. దక్షిణామూర్తి ఆలయం అయితే కనబడుతుంది. ఈ యొక్క ప్రదేశం కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం. గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ దక్షిణామూర్తి వారికి ఒక నమస్కారం చేసి మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. దక్షిణామూర్తి ఆలయం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. అరుణాచలం వచ్చిన వాళ్ళు ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి అయినా సరే ఈ రమణ మహర్షి ఆశ్రమానికి తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం అందరికీ వర్తిస్తుంది అనమాట. మన జీవితంలో మనకి ఎన్ని సంపాదించుకున్నా, మనకి ఎంత పేరున్నా సరే, నేను నిన్న తిరువణామలై వచ్చాను. వచ్చిన తర్వాత అరుణాచలం వచ్చిన తర్వాత నేను నిన్న నైట్ రమణ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళాను అనమాట. అక్కడికి ఒక్కసారి వెళ్ళాక ఎంతోమంది ఫారినర్స్, ఎంతోమంది ఇండియన్స్, చాలామంది. బట్ మన ఇండియన్స్ కన్నా ఫారినర్లు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అలా మెడిటేషన్ చేసుకుని అక్కడ నిజంగా ఎంత బాగుందంటే, నిజంగా అరుణాచలం వచ్చి ఒక 2 రోజులు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండిపోతే మన మైండ్ మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. నాకు అదే అనిపించింది. నేను వీడియోలో కూడా అదే చెప్తున్నాను. మైండ్ మొత్తం సెట్ అయిపోద్ది. అంత ప్రశాంతంగా ఉంది రమణ మహర్షి ఆశ్రమంలో. తప్పకుండా మీరు అరుణాచలం వచ్చినప్పుడు ముందు శివయ్య వారిని, మన అరుణాచల శివవారిని దర్శించుకుని తర్వాత గిరి ప్రదక్షిణ చేసి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళండి. తర్వాత మనం చూడబోయేది యమలింగం. యమలింగం దగ్గరికి వెళ్ళే ముందు మనకి మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఆ టెంపుల్స్ని కూడా మీరు తప్పకుండా దర్శించండి. దర్శించడం అంటే మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కాబట్టి మీరు గుడి బయట నుండే ఒక నమస్కారం చేసి మనం మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టండి. సో 44 ఎనర్జీ పాయింట్స్ ఏంటి అనుకోవచ్చు మీరు. నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి గుడి అవి 44 రానివ్వండి, అంతకన్నా తక్కువే రానివ్వండి, ఇవన్నీ ఒక పవర్ఫుల్ ఎనర్జీ పాయింట్స్ అనమాట. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క గొప్ప విశిష్టత ఉంటుంది అనమాట. గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఏ గుడి అయినా సరే కనబడితే తప్పకుండా మీరు నమస్కారం చేసి ముందుకైతే వెళ్ళండి. అగ్నిలింగాన్ని దర్శించుకునే లోపు మనం ఇలా గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి కొన్ని ఆలయాలు రోడ్డుకు అటువైపులా ఇటువైపులా కనబడుతూ ఉంటాయి. అవి నార్మల్ ఆలయాలే అని మీరు వదిలేకుండా మీరు ఎక్కడ ఏ ఆలయం కనబడినా సరే ఒక నమస్కారం చేసుకుని ముందుకైతే వెళ్ళండి. ఈ లైన్ లోనే చలం గారి సమాధి అయితే ఉంటుంది. నేను ఎంత వెతికినా సరే ఆయన సమాధి అయితే నాకు కనబడలేదు. నేను చాలా మందిని అయితే అడిగాను అనమాట, చలం గారి సమాధి ఎక్కడా అని. నాకైతే అసలు కనబడలేదు. సో ఇప్పటికైతే ఈ బోర్డు అయితే కనబడింది. సో మీకు చూస్తున్నారు కదా లొకేషన్ మార్క్. సో అక్కడైతే మనం ఉన్నాం. యు ఆర్ హియర్. సో యమలింగం ఉంది. యమలింగం తర్వాత నైరుతి లింగం, తర్వాత వరుణలింగం తర్వాత వాయులింగం. ఇప్పుడు మనం యమలింగాన్ని అయితే దర్శించుకుందాం. గిరి ప్రదక్షిణలో 3వ అష్టలింగం యమలింగం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఈ యమలింగాన్ని ప్రతిష్ఠించింది యముడు. ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల ఆర్థికంగా ఎటువంటి కష్టాల నుండి అయినా సరే బయటపడతారు. యమలింగం దాటిన తర్వాత మనం ఇక్కడ 2 రోడ్లు విడిపోతాయి అనమాట. సో ఇలా వెళ్తే బెంగళూరు వైపు సైడ్ వెళ్ళిపోతుంది. మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే అటు సైడ్ మీకు అక్కడ బోర్డు కనబడుతుంది కదా. సో బోర్డు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసు కదా. యు ఆర్ హియర్. ఆ లొకేషన్ పాయింట్ దగ్గర టు చంగం అంటే ఈ రోడ్డు, ఇది బెంగళూరు, ఇది చంగం రూటు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దర్శించుకోబోయేది నైరుతి లింగం. నైరుతి లింగం చేరుకునేలోపు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా ఒక వైపుకి అయితే వచ్చాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడే మన రమణ మహర్షి వారు ఒకవేళ గిరి ప్రదక్షిణం చేసినట్లయితే ఇక్కడ కొంత సమయం ఆగి ఇక్కడ కూర్చుని ఇక్కడి నుంచి అయితే బయలుదేరేవారు అనమాట. మీరు చూస్తున్నారు కదా అరుణాచలం కొండ. గిరి ప్రదక్షిణలో భాగంగా నైరుతి లింగానికి వెళ్లే ముందు మన అరుణాచలం కొండ అయితే ఇలా కనబడుతుంది. ఈ అరుణాచలం కొండని
ఇంకొక రూపంలో చూపిస్తాను. ఇక్కడ మీకు మార్కింగ్ అయితే కనబడుతుంది కదా, అయితే ఆ మార్కింగ్లో అయితే నుంచున్నాను. సో ఇలా తిరిగి అరుణాచలం కొండ అయితే చూడాలి. మనకి చెట్లు అయితే అడ్డొచ్చేస్తున్నాయి. అక్కడ మనకి నందీశ్వరుడు, కొండపైన నందీశ్వరుడు కనబడుతుందా మీకు? అదిగోండి కనబడిందా? సో ఆ మార్కింగ్ దగ్గర నిల్చుంటే ఇలా కనబడాలి మన నందీశ్వరుడు, మన అరుణాచల కొండ పైన మార్కింగ్ ఉంది కదా, దీని స్ట్రైట్గా. గిరి ప్రదక్షిణ ఎంతమంది చేస్తున్నారనే ముఖ్యం కాదు. మీరు ఒకవేళ ఒకరు చేసినా ఇద్దరు చేసినా సరే, బయట మాటలు బయట పెట్టేసి మనం ఈ గిరి ప్రదక్షిణలో అరుణాచల శివుని తలుచుకుంటూ చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. నార్మల్ గా ఎలాగైనా వెళ్ళిపోదాం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అంటే ఇలా అవ్వదు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అరుణాచల ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ చేయాలి. ఇంతలోపు మనం వచ్చేసాం నైరుతి లింగాన్ని. అష్టలింగాల్లో 4వ లింగం ఈ నైరుతి లింగం. ఈ నైరుతి లింగం ఈశాన్య వైపు ఉంటుంది. ఈ లింగాన్ని రాహు కేతు ప్రతిష్ఠించారు. ఈ నైరుతి లింగాన్ని దర్శించడం వల్ల పెళ్ళైన వాళ్ళు ఎవరికైతే ఇంకా పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ నైరుతి లింగాన్ని దర్శించుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలైతే పుడతారు. నైరుతి లింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఇంకా మనం అరుణాచలం టెంపుల్ కి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. నైరుతి లింగం నుంచి ముందుకు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చూడబోయేది వరుణ లింగం. డిస్టెన్స్ ట్రావెల్డ్ 6 కిలోమీటర్లు అయితే ఇప్పుడు దాకా మనం గిరి ప్రదక్షిణలో కవర్ చేసాం అనమాట. సో నెక్స్ట్ వరుణలింగం, ఆ తర్వాత వాయులింగం. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఇటువంటి నందీశ్వరులు ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల చుట్టూ మనకి ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటారు. ఇవి కూడా ముఖ్యమైన శక్తివంతమైన ప్రదేశాలు. మీరు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఎక్కడ మీకు ఇటువంటి నందీశ్వరులు కనబడ్డా సరే తప్పకుండా నమస్కారం అయితే చేయండి. అష్టలింగాలు మనకి 8. అష్టలింగాలతో పాటుగా మనం ఇంకా మరెన్నో దైవలింగాల్ని చూడొచ్చు, దర్శించుకోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణలో మనకి ఎక్కడ పడితే అక్కడ షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్ కానీ ఎటువంటి స్నాక్ ఐటమ్స్ కానీ తీసుకోవచ్చు. సో ఎక్కడ పడితే అక్కడ కాఫీ కానీ టీ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సూర్యలింగాన్ని దర్శించుకున్న తర్వాత మన అరుణాచల కొండ చూడండి ఎలా ఉందో. ఇటువైపు నుంచి వ్యూ అయితే ఎలా ఉంది మన అరుణాచల కొండ. గిరి ప్రదక్షిణలో మరొక శక్తివంతమైన అష్టలింగం ఈ వరుణలింగం. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది వరుణదేవుడు. ఈ లింగం పశ్చిమ దిశలో ఉంటుంది. ఈ వరుణలింగాన్ని దర్శించడం వల్ల రోగములు అలానే నీటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి పూట, కార్తీక పౌర్ణమి లేదా పౌర్ణమి రోజుల్లో ఈ రోడ్డు ఇప్పుడు ఇంత ఖాళీగా చూస్తున్నారు కదా. సో అప్పుడు ఎంత రష్గా ఉంటుందంటే అంత రష్గా ఉంటుంది. అందరూ కొన్ని లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు ఈ రోడ్డు పైనే. గిరి ప్రదక్షిణలో సమ్ ర్యాండమ్ షాప్లోనే ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాను. కాఫీ అండ్ వాటర్ బ్రేక్. గిరి ప్రదక్షిణలో మరిన్ని అష్టలింగాలను దర్శించుకునే ముందు ఈ అడి అన్నామలై ఆలయాన్ని కూడా తప్పక దర్శించాలి. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి భక్తులు చాలా మంది ఈ గుడిని దర్శించకుండా ముందుకైతే వెళ్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా మీరు తప్పక దర్శించాలి. ఈ అడి అన్నామలై ఆలయానికి చాలా ప్రతిష్ఠత ఉంది. ఇప్పుడు మన అరుణాచలం ఆలయం ఎలా అయితే ఉందో అలానే ఈ ఆలయం కూడా ఉంటుంది. ఒకప్పుడు అరుణాచలం ఆలయం కూడా దీన్ని అంటారు. అరుణాచలం ఆలయంలో శివయ్య వారు ఎలా అయితే ఉంటారో ఈ ఆలయంలో కూడా సేమ్ శివయ్య వారు అలానే ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అరుణాచలం శివాయిని దర్శించుకున్నట్టే లెక్క. ఈ ఆలయానికి చాలా మంది ఆటోలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది అయితే వస్తున్నారు. ఈ యొక్క ఆలయం లోపల నుండి మన యొక్క అరుణాచల కొండ చాలా అందంగా కనబడుతుంది. ఈ ఆలయం కూడా చాలా శక్తివంతమైన ప్రదేశం. ఈ ఆలయం రోడ్డు నుండి లోపలికైతే ఉంటుంది. తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లయితే ఈ అడి అన్నామలై ఆలయాన్ని తప్పక దర్శించండి. సో నెక్స్ట్ మనం చూడబోయేది వాయులింగం. మనం ఇప్పుడు దాకా 8 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ చేసాం అనమాట. 14 కిలోమీటర్లో 8 కిలోమీటర్లు ఆల్రెడీ కవర్ చేసేసాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాష్రూమ్స్ అనేవి అస్సలు బాగాలేదు. ప్రతి 400 మీటర్స్కి 500 మీటర్స్కి వాష్రూమ్స్ ఉన్నాయి. బట్ ఉండి లాభం ఉంది అసలు. ఒకటైతే లాక్ చేసి ఉంటుంది, ఇంకోటి అయితే నీట్గానే లేదు అసలు. వాయులింగం కూడా రీచ్ అయిపోయాం మనం. గిరి ప్రదక్షిణలో 6వ అష్టలింగం ఈ వాయులింగం. ఈ వాయులింగం వాయు వైపు ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది గాలిదేవుడు. ఈ వాయులింగం దర్శించడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎటువంటి రోగాల నుండైనా ఈ వాయులింగం దర్శించడం వల్ల అన్నీ తొలగిపోతాయి. వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత మన ఇక్కడ 3 రోడ్ జంక్షన్ అయితే వస్తుంది అనమాట. ఇలా వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు. అండ్ మనం అయితే ఇప్పుడు ఇలా వచ్చాము, ఇటు నుంచి వచ్చాం. ఇటు సైడ్ వెళ్తే కాంచీపురం, కంచి ఇటు సైడ్ తెలిపోవచ్చు. మనమైతే గిరి ప్రదక్షిణ ఇలా నుంచి ఇలా అయితే వెళ్ళాలి. మనం నెక్స్ట్ దర్శించుకోబోయేది కుబేరలింగం. అండ్ ఆ రోడ్ జంక్షన్ పక్కనే ఐ లవ్ తిరువన్నమలై అని చూసారా. సో మంచి ఫోటో సెక్షన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు.
చాలా బాగుంది కదా. ఐ లవ్ తిరువనమలై. కుబేర్లింగాన్ని దర్శించుకునే ముందు ఇక్కడ చంద్రలింగం అని ఒకటి ఉంది. సో అది కూడా వెళ్ళి మనం దర్శించుకుందాం పదండి. మనం టోటల్గా 10 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం గిరి ప్రదక్షిణలో. ఇంకా మనకి 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక 7వ అష్టలింగం ఈ కుబేరలింగం. ఈ కుబేరలింగం ఉత్తరం వైపు ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది కుబేరుడు. ఈ కుబేరలింగాన్ని దర్శించడం వల్ల మన జీవితంలో మంచి సంపద కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇప్పటిదాకా 7 లింగాలను అయితే దర్శించుకున్నాము. ఇప్పుడు మనం చూడబోయేది 8వ లింగం. కుబేరలింగం నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ శక్తివంతమైన ప్రదేశాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. దీనిని ఇడుక్కు పిలియార్ అని పిలుస్తారు. పిలియార్ అంటే గణేశుడి పేరు. ఇరుక్కు పిలియార్ 2 నిలువు వరుసల మధ్య ఈ ఇరుకు మార్గం నుండి ఏ ప్రతి భక్తుడైనా సరే లోపల నుండి బయటకు వస్తే ఆ భక్తుడికి విముక్తి, ఎటువంటి ధర్మ పవిత్రమైన కోరికుంటే తప్పక నెరవేరుతుంది. అష్టలింగాలు మొత్తం 8. ఈ అష్టలింగాలతో పాటు ఈ 14 కిలోమీటర్ల చుట్టూ 48 శక్తివంతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే దేవాలయాలు, దివ్యలింగాలు, అలానే నందీశ్వరులు. దేనిని దాటి రావద్దు. మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. ఇక అష్టలింగాల్లో చివరిదైన ఈశాన్య లింగం దర్శించుకుందాం పదండి. గిరి ప్రదక్షిణలో లాస్ట్ 8వ లింగం ఈశాన్య లింగం. సో ఇంకా అరుణాచల టెంపుల్ 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక అష్టలింగాల్లో చివరిదైన 8వ అష్టలింగం ఈ ఈశాన్య లింగం. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది ఈశాన్యుడు మరియు బుద్ధ. ఈ లింగాన్ని దర్శించడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని మనం జీవిస్తాము. గిరి ప్రదక్షిణ లాస్ట్ మళ్ళీ మనం అరుణాచల టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇంతలోపు మనం తిరువణామలై బస్ స్టాండ్ చూడండి ఇది. సో మార్నింగ్ ఎగ్జాక్ట్గా 7:15కి అయితే స్టార్ట్ అయ్యాను. టైం చూడొచ్చు 12:19 అయితే అయ్యింది. ఇంకా 12:20 అయితే వేసుకుందాం. మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఇప్పుడు అక్కడే ఉన్నాం అనమాట. మార్నింగ్ 7:15కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అయితే అయింది. ఎగ్జాక్ట్గా 5 అవర్స్ అయితే పట్టింది గిరి ప్రదక్షిణ చేయడానికి. 14 కిలోమీటర్లు 5 గంటల్లో అయితే కవర్ చేశాను. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. ఇది తూర్పు వైపు ఉంటుంది. ఇది రాజగోపురం. ఇక్కడ నుంచే మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలన్నమాట. సో గిరి ప్రదక్షిణ మొత్తం అంతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి అరుణాచల శివకి మనం ఒక నమస్కారం చేసుకుని ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడితో ఈ గిరి ప్రదక్షిణ అయితే ముగిసింది. అంతా ఈశ్వర ఇచ్ఛ, అంతా భగవంతుడు దయ వల్ల 14 కిలోమీటర్లు 5 గంటల్లో అయితే కవర్ చేశాను. సో ఈ గిరి ప్రదక్షిణ అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. సో సక్సెస్ఫుల్లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను. ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ అనేది మీరు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అవ్వండి. ఈ గిరి ప్రదక్షిణ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక్క మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః.